all of you. సముద్రేనా okay. Inspection, types of inspection and gadgets for inspection. Basic maintenance లో ఇన్స్పెక్షన్ ఉంటుంది, అందులో రకాలు టైప్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్ అండ్ గ్యాడ్జెట్స్ ఫర్ ఇన్స్పెక్షన్. గ్యాడ్జెట్స్ అంటే ఏంది? వస్తువులు, ఇన్స్పెక్షన్ చేసేయడానికి ఉపయోగించే పరికరాలు, సాధనాలు. ఓకే. రిట్రీవల్ ఆఫ్ డేటా ఫ్రమ్ మెషిన్ మాన్యువల్. ఫస్ట్ పాయింట్ అంటే ఏంటి? మాన్యువల్ ఈజ్ వన్ ఆఫ్ ది integral and necessary literary part that the operator has to know before handling and operating the machine. మాన్యువల్ అనేది మనం ప్రతి ఒక్క వస్తువు ఏదైనా కొన్నప్పుడు దాంతో పాటు వస్తుంది. యూజర్ మాన్యువల్ అని వస్తుంది. మొబైల్ కొన్నాం అనుకోండి, మొబైల్ ఏమంటే ఒక బుక్ ఇస్తాడు, యూజర్ మాన్యువల్ అని. అంటే దాన్ని మనం ఏ విధంగా వినియోగించాలి, ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు, అన్ని విషయాలు దాంట్లో రాసి ఉంటాయి. సో అదేవిధంగా ప్రతి మిషన్కి కూడా ఒక మాన్యువల్ ఉంటుంది. ఈ మాన్యువల్ అనేది ఎందుకు ఉంటుంది అంటే, ఆపరేటరు ఈ మిషన్ లోపల మాన్యువల్ ఎందుకు ఉంటుంది అంటే, ఆపరేటరు మిషన్ని కరెక్ట్ విధానంలో ఆపరేట్ చేయడం కోసం అని చెప్పి మాన్యువల్లో అన్ని విషయాలు పొందుపరచడం జరుగుతుంది. మిషన్ని ఆపరేట్ చేసేటప్పుడు, ఆన్ చేసేటప్పుడు ఏ విధంగా ఆన్ చేయాలి, ఆపరేట్ చేసేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి మిషన్ ఆఫ్ చేసినప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అన్ని విషయాలు కూడా మాన్యువల్లో పొందుపరచడం జరుగుతుంది. ఓకే, రైట్. సారీ గెటింగ్ మై పాయింట్. ఓకేనా? ఇందులో భాగంగా మాన్యువల్ ఫర్నిష్ ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మిషన్ లైక్ size of the machine, foundation and erection method, safety procedure to be followed, operating procedure and periodical maintenance required. అంటే ఏమంటున్నాడు ఇక్కడ అంటే, మాన్యువల్ ఏం విషయాలు మనకు తెలియజేస్తుంది అంటే, furnish the information about the machine like size of machine, మిషన్ యొక్క సైజ్ ఎంత ఉంది అనేటువంటిది మనకు తెలియజేస్తుంది. తర్వాత ఫౌండేషన్ అండ్ ఎరెక్షన్ మెథడ్, దాన్ని మిషన్ని ఏ విధంగా మనము ఫౌండేషన్ చేయాలి, ఏ విధంగా ఎరెక్షన్ అంటే దాన్ని ఏ విధంగా ఫిట్ చేయాలి, అన్ని రకరకాల పార్ట్స్ అన్ని కలిపితే ఒక మిషన్ అవుతుంది. యు నో దట్. ఓకే, విడిభాగాలన్నీ ఒక దగ్గర పొందుపరిచి ఏ విధంగా ఎరెక్షన్ వర్క్ అనేది చేయాలి. ఎరెక్షన్ అంటే ఏంటి? నిలబెట్టడం. ఓకే, ఎరెక్షన్ మెథడ్. సేఫ్టీ ప్రొసీజర్ టు బి ఫాలోడ్, అంటే మాన్యువల్లో సేఫ్టీ ఏ విధంగా ఫాలో కావాలి అనేటువంటి విషయాలు కూడా పొందుపరచబడి ఉంటాయి. ఆపరేటింగ్ ప్రొసీజర్ అండ్ పీరియాడికల్ మెయింటెనెన్స్ రిక్వైర్డ్, ఏ విధంగా ఆపరేట్ చేయాలి అనేటువంటి విషయాలు కూడా మాన్యువల్లో పొందుపరచడం జరుగుతుంది. మరియు పీరియాడికల్ మెయింటెనెన్స్ అంటే ఎప్పుడెప్పుడు దీన్ని మనం మెయింటెనెన్స్ చేయాలి అనేటువంటి విషయాలు కూడా మరి మాన్యువల్లో పొందుపరచడం జరుగుతుంది. The mission manual will also provide about the required power supply, safety precaution, grade of lubrication oil to be used, etc. ఇవే కాకుండా యూజర్ మాన్యువల్ అనేది ఆల్సో ప్రొవైడ్ ద రిక్వైర్డ్ ఎంత పవర్ సప్లై కావాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తుంది. తర్వాత సేఫ్టీ ప్రికాషన్స్, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మిషన్ ఆపరేట్ చేసేటప్పుడు, మిషన్ మీద పనిచేసేటప్పుడు, మిషన్
ఖాళీ ఉంచినప్పుడైనా మిషన్ రన్నింగ్లో ఉన్నప్పుడైనా ఏమేమి చేయవచ్చు ఏం చేయకూడదు అనేటువంటి విషయాల్ని మనకు యూజర్ మాన్యువల్లో పొందుపరచడం జరుగుతుంది. ఓకే, అవైలబిలిటీ ఆఫ్ సూటబుల్ స్పేర్ పార్ట్స్. సూటబుల్ స్పేర్ పార్ట్స్ ఎక్కడ దొరుకుతాయి అనేటువంటి విషయాలు కూడా దాంట్లో విషదపరిచి ఉంటాయి. డీటెయిల్స్ ఆఫ్ డీలర్ సప్లయర్, అవి ఏడ దొరుకుతాయి, డీలర్ ఎంత దూరంలో ఉంటుందో, హైదరాబాద్ ఉన్నాడా, చెన్నైలో ఉన్నాడా, బొంబాయిలో ఉన్నాడా, దీని పార్ట్లు పోతే ఏడికి పోయి తెచ్చుకోవాలి అనేటువంటి విషయాలు కూడా దాంట్లో రాస్తారు. ప్రొవైడెడ్ ఇన్ ద మాన్యువల్. అదర్వైజ్ యూజ్ ఆఫ్ ఎనీ అదర్ పార్ట్ will not suit and the machine will get damaged. సేమ్ అట్లనే ఉంది కదా అని వేరే స్పేరింగ్స్, మరి ఒక్కొక్కసారి కొన్ని మిషన్కి సంబంధించి స్పేర్ పార్ట్స్ దానివే పనిచేస్తుంది. అంటే మళ్ళీ మనం ఆ మిషన్కి సంబంధించినటువంటి వ్యక్తులని కలిసి కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే స్పెసిఫికేషన్లలో తేడా ఉంటుంది. 0.1 mm తేడా ఉన్నా కూడా అది కూర్చోదు, అప్పుడు సమస్యలు వస్తాయి. ఓకే, ఇంకా we have to refer the follow manual if any problem. ఇక్కడ ఉన్నాం మనం. Any problem defects arises during operation of the machine. మనము మిషన్ ఆపరేట్ చేసేటప్పుడు ఏదైనా సమస్యలు కనుక తలెత్తితే ఎప్పుడైనా కూడా కంపెనీ వాళ్ళని మనము కాంటాక్ట్ చేయవచ్చు. The manual will also provide the brand and type of tools that can be used, time period life of the tools to be replaced based on the usage and periodical inspection to be carried out. మాన్యువల్ అనేది ఇంకా ఏమేమి విషయాలు తెలియజేస్తుంది అంటే ఏమేమి టూల్స్ని వాడతాం, ఆ టూల్స్ని ఎంతకాలం వాడచ్చు, ఎంతకాలం తర్వాత అది పాడేయడానికి అవసరం ఉంటుంది, ఎంతకాలం తర్వాత అది మార్చుకోవాలి అనేటువంటిది పీరియాడికల్ ఇన్స్పెక్షన్ ద్వారా మరి ఇవన్నీ విషయాలు తెలుస్తూ ఉంటాయి. ముందుగా కూడా దీంట్లో మనకు మాన్యువల్లో పొందుపరచడం జరుగుతుంది. ఇన్ జనరల్ మాన్యువల్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ ది మిషన్. జనరల్గా మాన్యువల్లో మిషన్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి, అంటే మనం స్విచ్ ఆన్ చేయక ముందు నుంచి కూడా ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు అనేటువంటి విషయాన్ని పొందుపరచడం జరుగుతుంది. Time period life of the tools can be okay. Operating method of missions and stopping the mission in case of emergency to stop the mission. ఇంకే విషయాలు రాసి ఉంటాయంటే ఆపరేటింగ్ మెథడ్ ఆఫ్ ది మిషన్, ఎట్లా ఆపరేట్ చేస్తాం, ఎట్లా బంద్ చేయాలి అనేటువంటి విషయం కూడా రాయబడి ఉంటుంది. ఎట్లా బంద్ చేయాలంటే ఎక్కువ తప్పుడు బంద్ చేయడం కాదు, మనకు పని అయినప్పుడు బంద్ చేస్తాం. అంతేకాకుండా ఇంకెప్పుడు బంద్ చేస్తాం, ఏదన్నా ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ వచ్చింది అన్నప్పుడు మిషన్ ఆఫ్ చేయాలనుకున్నప్పుడు సడన్గా ఏ విధంగా ఆఫ్ చేయాలి అనేటువంటి విషయాలు కూడా అందులో పొందపరచబడి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్పెక్షన్. అంతేనా? బ్యాటరీ రన్నింగ్ లో వస్తుంది పాప, అది अब्बा टायर है खंडाड्या ध्यान वाला मा ए चलो गुरु కొంత లైన్ ఉన్నారా, అది ఛార్జింగ్ मोड का यार कहीं दिया था मन काय मानसी ఉదయం ఈ రోజు పెడతా. Hey.
ఏవి మీరే వచ్చింది. హలో, వినబడుతున్నారా బాబు? వినబడుతుంది సార్. ఇదే కొంచెం ఛార్జింగ్ అయిపోవచ్చింది. నోట్లో పెట్టే కదా అప్పుడు వస్తుంది. ఎవరిది అప్పుడు? సరే, ఇన్స్పెక్షన్ అనేది ఈజ్ నెసరీ ఫర్ ఎనీ మిషన్ ఎక్విప్మెంట్ వేర్ రిమార్కబుల్ రిస్క్ టు హెల్త్ అండ్ సేఫ్టీ మే అరైజ్ ఫ్రమ్ రాంగ్ ఇన్స్టాలేషన్, రీఇన్స్టాలేషన్ ఆర్ ఎనీ అదర్ సర్కమ్స్టాన్సెస్. ఎప్పుడైనా కానీ రాంగ్గా ఇన్స్టాలేషన్ చేసినా కానీ, లేదంటే దాన్ని రీఇన్స్టాలేషన్ చేయాల్సి వచ్చినా కూడా, అంటే ఒక దగ్గర నుంచి ఇంకో చోటికి మార్చాలనుకున్నప్పుడు కూడా రీఇన్స్టాలేషన్ అవసరం పడుతుంది. లేదా ఇంకా ఎనీ అదర్ సర్కమ్స్టాన్సెస్, అంటే వేరే ప్రత్యేక పరిస్థితులలో కూడా మిషన్కి ఏం చేయాలి అప్పుడు? వేర్ రిమార్కబుల్ రిస్క్ టు హెల్త్ అండ్ సేఫ్టీ మే అరైజ్. అప్పుడు దానికి సంబంధించి, మిషన్కి సంబంధించి హెల్త్కి రిస్క్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ద పర్పస్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఈజ్ టు ఫైండ్ వెదర్ మెషిన్ కెన్ బి ఆపరేటెడ్, అడ్జస్టెడ్ అండ్ మెయింటైన్డ్ సేఫ్లీ. అంటే ఇన్స్పెక్షన్ పర్పస్ ఏంటి అని అంటే, ఇలాంటివి జరగకుండా ఉండడం కోసమే ఇన్స్పెక్షన్ అనేది అవసరం. టు ఫైండ్ వెదర్ మెషిన్ కెన్ బి ఆపరేటెడ్, అడ్జస్టెడ్, మెయింటైన్డ్ సేఫ్లీ. దీన్ని మనము ఆపరేట్ చేయవచ్చునా, అడ్జస్ట్ చేయవచ్చునా, లేకపోతే ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేటువంటిది ఇన్స్పెక్షన్ చేయడం ద్వారా మనకు తెలియడం జరుగుతుంది. ద నీడ్ ఫర్ ఇన్స్పెక్షన్ అండ్ ఇన్స్పెక్షన్ ఇంటర్వెల్స్ టు బి డిటర్మైన్డ్ త్రూ రిస్క్ అసెస్మెంట్. రిస్క్ అసెస్మెంట్ అంటే రిస్క్ని అంచనా వేయడం. రిస్క్ని అంచనా వేయడంలో భాగంగా మనం చేసేటువంటి ఇన్స్పెక్షను ఏ విధంగా ఉండాలి, మరి ఎన్ని రోజులకు ఒకసారి ఇన్స్పెక్షన్ అనేది జరిగించాలనేది రిస్క్ అసెస్మెంట్ని బట్టి మనము డిసైడ్ చేయడం జరుగుతుంది. ద సమ్మరీ ఆఫ్ ఇన్స్పెక్షన్ షుడ్ బి రికార్డెడ్ అండ్ సేమ్ షుడ్ బి కెప్ట్ అట్లీస్ట్ అంటిల్ ద నెక్స్ట్ ఇన్స్పెక్షన్ ఆబ్జెక్ట్ మిషన్. ఒకసారి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత అది ఇన్స్పెక్షన్ చెక్ లిస్ట్లో రాసుకున్న తర్వాత దాన్ని మనము భద్రపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు కనీసం మళ్ళీ నెక్స్ట్ ఇన్స్పెక్షన్ జరిగేంత వరకు కూడా ఆ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ని భద్రపరచాలి. ఎందుకు భద్రపరచాలి అని అంటే, దానికి ఏం సమస్యలు ఉన్నాయి, ఏం సమస్యలు రావచ్చు, ఏం సమస్యలు వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటిది నువ్వు ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో ఆల్రెడీ రాసి పెట్టినావు. కాబట్టి ఆపరేట్ చేసేవాడు రిస్క్ అసెస్మెంట్ చేసుకుంటాడు. అంటే రిస్క్ని అంచనా వేసుకోవడానికి అది ఒక మూల సాధనంగా ఉంటుంది. కాబట్టి అది అలా ఉంచుకోవాలి. Machine equipment that require inspection should not be used unless the machine has been inspected. ఈ మిషన్ అనేది, ఎక్విప్మెంట్ అనేది దట్ రిక్వైర్డ్ ఇన్స్పెక్షన్ ఎప్పుడు కావాల్సి వస్తుంది ఇన్స్పెక్షన్ అంటే, షుడ్ నాట్ బి యూజ్డ్ అన్లెస్ ద మిషన్ హ్యాస్ బీన్ ఇన్స్పెక్టెడ్. అంటే మిషన్ని ఇన్స్పెక్షన్ అనేది జరిగేంత వరకు కూడా వాడకపోవడం మంచిది. ఓకే. If the machine equipment obtained from any other source, example hired, one should be ensured that physical evidence of last inspection is accompanied with the machine, such as inspection report, some form of tagging, labeling system, or color coding. ఏ విధంగా ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత రిపోర్ట్స్ ఏ విధంగా ఇస్తారంటే, కొన్నిసార్లు ఒక ట్యాగ్, ఒక చిట్టి తగిలిస్తారు, అక్కడ చిట్టి అతికిస్తారు, దీనికి సమస్య ఉందని, లేదా లేబుల్ అతికిస్తారు, లేదా కలర్ కోడ్ అని ఇస్తారు. అంటే రెడ్ కలర్ అతికిస్తుంది అనుకో, ఇది డేంజర్లో ఉంది అని అంటారు. అట్లా కలర్ కోడ్స్ ఉంటాయి. కలర్ కోడింగ్ చేయడం ద్వారా ఈ విధంగా ఇన్స్పెక్షన్ చేసిన దాన్ని రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఫంక్షన్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఇన్ మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ లోపల ఇన్స్పెక్షన్ యొక్క ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ పాయింట్,
పీరియాడిక్ ఇన్స్పెక్షన్ ఆఫ్ మిషన్స్ అండ్ ఎక్విప్మెంట్స్ యాజ్ పర్ చెక్ లిస్ట్. అనెక్జర్ 1 దీంట్లో కూడా అనెక్జర్స్ ఉన్నాయి, ప్రొఫార్మా ఉంటుంది. అనెక్జర్ 1 ప్రకారము పీరియాడిక్ ఇన్స్పెక్షన్ అంటే అది వంతుల వారీగా కాలక్రమంగా చేసేటువంటి ఇన్స్పెక్షన్. కీపింగ్ బేసిక్ రికార్డ్స్ ఆఫ్ ఈచ్ మిషన్స్ అండ్ ఎక్విప్మెంట్, ప్రతి ఒక్క మిషన్ ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ యొక్క రికార్డ్స్ అనేవి జాగ్రత్తగా దాచిపెట్టాలి, పొందుపరచాలి. ప్రిపరేషన్ ఆఫ్ లిస్ట్ విచ్ నీడ్ టు రిపేర్స్ ఆర్ స్పేస్ ఫర్ రీప్లేస్మెంట్స్, ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. ఏమైనా పార్ట్స్ మార్చేది ఉంటే ముందస్తుగానే నోట్ చేసి పెట్టాలి, ఈ పార్టు రేపటికల్లా మార్చేయాలి అని రాసి పెడితే నెక్స్ట్ షిఫ్ట్లో వచ్చేవాడు చూసుకొని ఆ పార్ట్స్ తెప్పించుకుంటాడు. ఆ తర్వాత వచ్చే షిఫ్ట్ కూడా దాన్ని మార్చేసుకుంటాడు. ఎనాలిసిస్ ఆఫ్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అండ్ సిస్టమాటిక్ రివ్యూ ఆఫ్ రిపోర్ట్స్ ఆఫ్ మెషిన్స్ అండ్ ఆర్ ఎక్విప్మెంట్స్. ఈ ఎనాలిసిస్ ఇన్స్పెక్షన్ ఎనాలిసిస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే సిస్టమాటిక్ రివ్యూ అనేది ఉంటుంది. ఒక సిస్టమాటిక్గా నువ్వు ఒక రిపోర్ట్ తీసుకొని వచ్చినప్పుడు ఆ రిపోర్ట్ అన్ని ఆ రికార్డ్స్లో ఉన్నటువంటి రిమార్క్స్ని బట్టి ఒక సిస్టమాటిక్ రివ్యూ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 5th పాయింట్, అసైనింగ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్స్పెక్షన్. ఇన్స్పెక్షన్ ఎన్ని రోజులకు ఒకసారి చేయాలి, లేకపోతే ఎన్ని గంటలకు ఒకసారి చేయాలి అనేటువంటి విషయాన్ని గంటలలో ఏముండదు, రోజులలోనే ఉంటుంది. కొన్ని పెద్ద పెద్ద మిషన్లలో పెద్ద పెద్ద కంపెనీలలో ప్రతి షిఫ్ట్లో కూడా ఇన్స్పెక్షన్ అనేది జరుగుతుంది. అది అసైన్ చేయడం అదొకటి. ద ఫాలోయింగ్ అనెక్జర్ 1 to 3 ఫార్మాట్స్ యూజ్డ్ ఇన్ మెయింటెనెన్స్ ఇన్స్పెక్షన్. కింద మనకు ఫార్మాట్స్ ఉన్నాయి. ఇది అనెక్జర్ 1. అనెక్జర్ 1లో నేమ్ ఆఫ్ ద మిషన్, మిషన్ పేరు, మిషన్ నెంబరు, ఎన్నో నెంబర్ మిషన్ అది, దాని యొక్క మోడల్ నెంబర్ ఎంత, లొకేషన్ ఆఫ్ ద మిషన్ అంటే ఏ వర్క్షాప్లో ఉంది, అది రాసుకున్న తర్వాత ఐటమ్స్ టు బి చెక్డ్, అది గుడ్ వర్కింగా, సాటిస్ఫాక్టరీగా, స్టేటసా, డిఫెక్టివా, డిఫెక్టివ్ ఉంటే కనుక రెమెడియల్ మెజర్స్, ఏం మెజర్స్ తీసుకోవాలి, దానికి ప్రత్యామ్నాయం ఏమిటి అనేటువంటి విషయాలు రాసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఐటమ్స్ చెక్ చేయాల్సినవి. అవైలబిలిటీ ఆఫ్ మిషన్ మాన్యువల్ ఉందా లేదా, ఫస్ట్ పాయింట్. సేఫ్టీ గార్డ్స్ ఉన్నాయా లేవా, ఇన్స్టాలేషన్ ఉందా లేదా, ఎట్లా ఉంది దాని పరిస్థితి, అట్లా ఒక్కొక్కటి ఇవన్నీ విషయాల గురించి మీరు దాంట్లో ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. కన్క్లూజన్ ఆఫ్ ఇన్స్పెక్షన్, లాస్ట్కి వచ్చే వరకు ఇన్స్పెక్ట్ చేసినటువంటి సూపర్వైజరు కన్క్లూజన్ రాస్తాడు. అన్నీ బాగున్నాయి అనుకో, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని రాస్తాడు. రికమెండేషన్స్ దగ్గర వచ్చేసి ఇన్స్పెక్షన్ నీడెడ్ అని రాస్తాడు, అంటే మళ్ళీ ఇన్స్పెక్షన్ చేయాలి అని. ఇన్స్పెక్టెడ్ బై 1 పేరు, సంతకం, పేరు, డేట్ వేసేసుకుంటాడు. అదొక అనెక్జర్ 1. నెక్స్ట్ అనెక్జర్ 2లో వచ్చేసి ఎక్విప్మెంట్ రికార్డ్, ఎక్విప్మెంట్ యొక్క రికార్డు ఏ విధంగా ఉందనేటువంటిది చూడడం ఒకటి. అయిపోయింది, టైం అయిపోవచ్చింది, 40 minutes. చూడండి, ఇది 1 2 అనెక్జర్ 1 to 3, 1 2నే ఉన్నాయి, ఇక్కడ 3 వేరే దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో లూబ్రికేషన్ సర్వే ఆ విధంగా చూసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద క్లాస్. ఒక నిమిషం.